జబర్దస్త్ కమెడియన్లు, సీరియల్ యాక్టర్స్ పవన్ కళ్యాణ్పై అభిమానంతో ప్రచారం చేశారు. జనసేన పొత్తుల్లో ఉన్నప్పటికీ తమ అభిమాన హీరో మీద ప్రేమతో అనేకమంది సెలబ్రిటీలు పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశారు. స్టార్ క్యాంపెయినర్స్గా ఓటర్లను ప్రభావితం చేశారనే చెప్పవచ్చు. ఈ లిస్టులో క్రికెటర్ అంబటి రాయుడు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, మొగలిరేకులు సీరియల్ ప్రేమ్ సాగర్, కమెడియన్ పృథ్వీ, కమెడియన్ హైపరాది, కమెడియన్ గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ మరికొందరిని జనసేన పార్టీ క్యాంపెయినర్లుగా చెప్పవచ్చు. జగన్ ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లు అని ప్రచారంలో దూసుకుపోతుంటే, పవన్ కళ్యాణ్ జబర్దస్త్ కమెడియన్లను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించారంటూ ట్రోలింగ్స్ కూడా చేశారు. పవన్ కళ్యాణ్కి 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వారిలో శకలక శంకర్ కూడా ఒకరు. నటన మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చిన ఆయన జబర్దస్త్ ద్వారా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఏకంగా సినిమా హీరో స్థాయికి ఎదిగారు. ఈ మధ్యనే గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాతో మరోసారి మెరిశారు. పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించినప్పటి నుంచి కమెడియన్ శకలక శంకర్ ఆ పార్టీకి పనిచేస్తూ వచ్చారు. అయితే తాజాగా జనసేన మీద శకలక శంకర్ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. 2019 ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం శకలక శంకర్ చాలా కష్టపడ్డానని, కానీ దానికి గుర్తింపు రాలేదని అన్నారు. ఆయన చెప్పిన మాటల్లోనే విందాం. నేను గత ఎన్నికల్లో 3 లక్షలు నా సొంత డబ్బు ఖర్చు చేశాను. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు భోజనాలు పెట్టించాను. ఎన్నికలు ముగిశాక ఇంటికి వెళ్లాలంటే నా చేతిలో చిల్లి గవ్వలేదు. చివరికి నా స్నేహితుడికి ఫోన్ చేసి 1000 రూపాయలు డీజిల్ పోయించుకొని ఇంటికెళ్ళా. ఎన్నికల్లో మొత్తం డబ్బు ఖర్చు చేశానని నా భార్యకు చెబితే ఆమె నాతో 4 రోజులు మాట్లాడలేదు. మా మామయ్యగారు కూడా బాధపడ్డారు. అయితే పవన్ కళ్యాణ్ గారి కోసం నువ్వింత చేశావు, ఆయన నీకు కనీసం ఫోనైనా చేశారా అని అడిగారు మా మామయ్య. ఆ మాటకు నా వద్ద సమాధానం లేదు. ఎందుకంటే పవన్ గారి నుంచి ఏదో ఆశించి నేను ప్రచారం చెయ్యలేదు. ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అటువంటి నాయకుడికి నా వంతు సాయం చేయాలని చేశాను. 2024 ఎన్నికల్లో కూడా ప్రచారం చేద్దామని నిర్ణయించుకున్నాను. అయితే నా దగ్గర డబ్బులు లేవు. అదే విషయాన్ని నేరుగా చెప్పేశా. డబ్బులు ఖర్చు పెట్టుకోండి, నేను వచ్చి ప్రచారం చేస్తాను అని చెప్పా. వాళ్ళు నాకు భోజనం, బస చూపించారు. ప్రచారం చేశాను. దానికి నేనేమీ అడగలేదు. వాళ్ళు ఏమీ ఇవ్వలేదు అని వివరించారు. కాగా పవన్ కళ్యాణ్ గురించి, జనసేన గురించి శకలక శంకర్ చేసిన కామెంట్లపై నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన కోసం ఖర్చు పెట్టుకున్న శకలక శంకర్ను పవన్ ఆదుకుంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడగా, మరికొందరు మాత్రం ఎన్నికల ఖర్చు కోసం పవన్ కళ్యాణ్ గారే తన ఇల్లును అమ్ముకున్నారు. పిల్లలకు దాచిపెట్టుకున్న నగదును మొత్తం ఖర్చు చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఇక మీలాంటి వారికి ఆయన ఏం డబ్బులిస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేసి, మా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు.